లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ తమను హక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధన్యవాద్ యాత్ర చేపట్టాలని తీర్మానించింది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ధన్యవాద్ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహుకరించి గౌరవిస్తారు. బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. గత 2 పర్యాయాలు బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ 272 సీట్లను సాధించేందుకు కారణమైన యూపీ ఓటర్లు ఇప్పుడు మాత్రం అతి తక్కువ సీట్లలో కాషాయ పార్టీని గెలిపించారు. మొత్తం 80 స్థానాల్లో బీజేపీకి 33 సీట్లు రాగా ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ 37 సీట్లను, దాని మిత్రపక్షం కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసి 6 సీట్లను మాత్రమే గెలుచుకుంటే బీజేపీ ఏకంగా 62 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి మాత్రం రామ మందిరం అభివృద్ధి మంత్రం పనిచేయలేదు. దీంతో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకుండా దెబ్బపడింది.